ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక మెగా లీగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికగా ఉన్న మైదానాల్లో ఒకటైన కరాచీ స్టేడియంలోకి ఓ వ్యక్తి మీడియా ప్రతినిధి అంటూ ఫేక్ అక్రిడిటేషన్ కార్డుతో చొరబడే యత్నం చేశాడు. ఈ సంఘటన అక్కడి భద్రతపై సందేహాల్ని లేవనెత్తింది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం తమ స్టేడియంలో రెనోవేషన్ పనులను చేయించింది పీసీబీ బోర్డు. ఇందులో భాగంగా రెనోవేషన్ పనులు చేయించిన కరాచీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు ట్రై సిరీస్ ఆడుతుంది పాక్. న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఈ క్రమంలోనే అక్కడ జరిగే ట్రై సిరీస్లోని ఓ మ్యాచ్కు ఓ అపరిచిత వ్యక్తి హాజరవ్వబోయాడు. మీడియా ప్రతినిధిగా గుర్తింపు కార్డు, ఐసీసీ అక్రిడిటేషన్ కార్డులతో కరాచీ స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వబోయాడు. కానీ స్టేడియం మెయిన్ గేట్ దగ్గరే అతడి చర్యలతో అనుమానం వచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. అతడు పాకిస్తాన్కు చెందిన స్థానిక వ్యక్తి ముజమిల్ ఖురేషిగా గుర్తించారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కెమెరామెన్, ఐసీసీ అక్రిడిటేషన్ కార్డు సహా ఇతర కార్డులన్నీ నకిలీవని తమ దర్యాప్తులో తేలిందని తెలిపారు పోలీసులు.